ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ కోసం స్క్వాడ్ ను రిలీజ్ చేసింది బీసీసీఐ. అయితే ఈ స్క్వాడ్ లో మనకు బుమ్రా అవసరమా? రిషబ్ పంత్ 2 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడబోతున్నాడు. అండ్ అలాగే ఒక ఇద్దరు ప్లేయర్స్ జాక్ పాట్ కొట్టేశారు. ఒక ఇద్దరు మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యారు, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్. ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. స్క్వాడ్ ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది గౌతమ్ గంభీర్ అండ్ అలాగే రోహిత్ శర్మ అన్న విషయాలపైన డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం లేట్ చేయకుండా స్క్వాడ్ చూసేద్దాం అనమాట. రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్. సో ఇక్కడ ఎందుకు బుమ్రా ఈ స్క్వాడ్ లో అవసరమా అంటున్నాను అంటే, సిరీస్ జరుగుతుంది బంగ్లాదేశ్ తో. అంటే ఇక్కడ బంగ్లాదేశ్ ని తక్కువ అంచనా వేయట్లేదు, బట్ నిజం చెప్పాలి అంటే మనకన్నా తక్కువే. అది కూడా టెస్ట్ ఫార్మాట్ కాబట్టి మనకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మన వాళ్ళు కరెక్ట్గా ఆడితే చాలు, పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సో జస్ప్రీత్ బుమ్రాకు ఎందుకు ఎక్కువ బర్డెన్ క్రియేట్ చేయడం, కొంచెం రెస్ట్ ఇస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ ఆకాష్ దీప్ అండ్ యష్ దయాల్, ఈ ఇద్దరు మాత్రం జాక్ పాట్ కొట్టారనమాట. ప్రూవ్ చేసుకుంటే టీమిండియా టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. సో దులీప్ ట్రోఫీలో కూడా ఆకాష్ దీప్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇంకా మనం చూసాము అంటే ఒక్క రౌండ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ చూసాము అంటే మనం ఈ స్క్వాడ్ లో రుతురాజ్ గైక్వాడ్ కనిపించట్లేదు. అండ్ దులీప్ ట్రోఫీ ఒక రౌండ్ అయిపోయింది, ఒక మ్యాచ్ ఆడాడు రుతురాజ్ గైక్వాడ్, ఒక టీంకి కెప్టెన్సీ చేస్తున్నాడు. బట్ అక్కడ యావరేజ్ పర్ఫార్మెన్స్ మాత్రమే చేశాడు. అండ్ ఓవరాల్గా కేవలం ఆ దులీప్ ట్రోఫీ నుంచి మాత్రమే ఇక్కడ తీసుకోవట్లేదు అనమాట. ఓవరాల్ గా చూసుకున్నాము అంటే టీంలో సెట్ అయ్యే ప్లేస్ ఏది కూడా కనిపించట్లేదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వచ్చేసాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, ఇక యశస్వి జైస్వాల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు ఓపెనర్ గా. సో అందుకే రుతురాజ్ గైక్వాడ్ కు ప్లేస్ రాలేదు. ఇక ఇషాన్ కిషన్ కూడా ప్లేస్ రాలేదనమాట. ఎందుకు అంటే ఇంతకు ముందు ఇషాన్ కిషన్ ఒకసారి డొమెస్టిక్ క్రికెట్ ఆడమంటే ఏవో కారణాలు చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కొంచెం కోపంగా ఉంది బీసీసీఐ. బట్ ప్రెసెంట్ ఇప్పుడు ధ్రువ్ జురెల్ టీంలోకి వచ్చాడు, అతనికి అవకాశం ఇచ్చారు. అండ్ అలాగే రిషబ్ పంత్ కూడా వెనక్కి రావడం అన్నది ఇషాన్ కిషన్ టీంలోకి రావడం అడ్డుపడుతోంది. అయితే ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11 ని ఫామ్ చేయాలంటే పెద్ద కష్టమైన పనేం కాదు, చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంది బంగ్లాదేశ్తో ఫస్ట్ టెస్ట్కు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే టీంలోకి రవీంద్ర జడేజాని తీసుకుంటారా, అక్షర్ పటేల్ని తీసుకుంటారా, ఇద్దరిని తీసుకొని వెళ్తారా? ఇక్కడే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ. సో మరి ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో మీరే తెలియజేయండి.